వందనాలు. వాగ్దాన ఫలమునకు స్వాగతం. ఈనాటి ధ్యానము కొరకై యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కొట్టువారికి నా వీపును అప్పగించితిని. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడునుగాక. ప్రియమైనటువంటి స్నేహితులు, ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ప్రతిదినము ఆయన శిలువ ధ్యానములలో మనం ఉంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు మన కోసం మానవుడిగా వచ్చి ఆయన చూపినటువంటి ప్రేమ, త్యాగము మనము ప్రతిదినము ధ్యానిస్తూ ఉన్నాము. ఆయన మన కోసము చేసిన ప్రతి కార్యాన్ని ప్రతిదినము నేర్చుకొనుచు ఆయన యొక్క కృపను ఇంకా ఎక్కువ పొందుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమములను మనం కొనసాగిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డ, దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి ఆయన మనుషుల కొరకు మరణించి ఆయన ఏ కార్యములైతే చేస్తాడో ఆ కార్యములను గూర్చి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ఇవి. యెషయా ఇమ్మానుయేలుగా యేసుక్రీస్తు వారు పుడతాడని ప్రవచించి ఆయన మానవుల కోసము ఏ త్యాగాన్ని అయితే చేస్తాడో, ఎటువంటి మరణ శిక్షను ఆయన అనుభవిస్తాడో, ప్రజల చేత ఎటువంటి బాధలను అనుభవిస్తాడో అవన్నిటినీ ప్రవచన రూపంలో ఆయన ఈ గ్రంథంలో వ్రాయించి ఉన్నాడు. ఆయన యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు వారు ఆయన ఒక దినము మానవుల చేత, దుష్టుల చేత బంధించబడి న్యాయసభ అని పిలువబడుచున్నటువంటి అన్యాయస్తుల దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక అధికారి కూర్చుని ఉన్నాడు. ఆ అధికారి ఈ ప్రజలు చెప్పిన ప్రతి ఫిర్యాదును విని యేసుక్రీస్తుతో మాట్లాడిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాట, ఈయన మరణానికి తగినటువంటి ఏ నేరము కూడా ఈయనలో నాకు కనబడడం లేదు. ఈయన ఎందుకు మీరు శిక్షించాలనుకుంటున్నారు? ఎందుకు ఈయనను సిలువ వేయాలనుకుంటున్నారు? ఆయన చేసిన నేరం ఏమిటి? మరణానికి తగినటువంటి దోషము ఈయనలో నాకు ఏమీ కనబడడం లేదు అనగానే వారు కేకలు వేశారంట, యేసు ప్రభును సిలువ వేయండి, యేసు ప్రభును సిలువ వేయండి అని కేకలు వేస్తున్నప్పుడు ఆ యొక్క పిలాతు దగ్గరకు ఒక పత్రిక పంపబడింది. ఉత్తరాన్ని పంపించింది. ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దయా, ఆయన దేవుని కుమారుడు, మనందరి కోసము పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి దేవాతి దేవుడు. నేను ఆయన దర్శనాన్ని చూశాను, కలలో ఆయన నాతో మాట్లాడి ఉన్నాడు. ఆయన దర్శనమును చూసినప్పుడు నా హృదయం ఉప్పొంగిపోయినది. నన్ను దర్శించినటువంటి దేవుడు నా యొక్క యజమానుని కూడా దర్శించాలని కోరుకుంటున్నాను. నా పిల్లలకు నాకు ఏ దోషము రాకుండా నీవు ఆయన మీద ఎటువంటి నిందను మోపవద్దు, ఆయనకు అన్యాయమైనటువంటి తీర్పునియ్యవద్దని చెప్పి ఆమె ఆ ఉత్తరాన్ని పంపించినప్పుడు దానిని చదివి వచ్చి ఆయన అడుగుచున్నాడు, ప్రజలారా, ఈయన ఏ నేరము చేయలేదు కదా, ఈయన చేసినటువంటి నేరం ఏమిటి? నీళ్లను ద్రాక్షారసముగా మార్చడము ఆయన చేసినటువంటి నేరమా? గుడ్డివారి కన్నులను తెరిచాడు, అది ఆయన చేసినటువంటి నేరమా? కుష్టి రోగులను ఆయన బాగు చేశాడు, అది ఆయన చేసిన నేరమా? పాపాత్మురాలను క్షమించి ఆమె బ్రతుకును మార్చాడు, అది ఆయన చేసిన నేరమా? దేవాలయమును శుద్ధీకరించి అన్యాయాన్ని అరికట్టాడు, అది ఆయన చేసిన నేరమా? ఏ నేరము ఆయన మీద మీరు మోపాలనుకుంటున్నారు? ఆయన మీద మోపే నేరాలు అవేవి కూడా నిజము కాదని రుజువు అవుచున్నదని చెప్పి అక్కడ ఆయన నీళ్లను రప్పించుకుని వారు కేకలే గెలిచాయి గనుక ఆయన ఏమీ చేయలేక పల్లెముతో నీళ్లను రప్పించుకుని ఆయన చేతులు కడుక్కుని మాట సెలవిస్తున్నాడు. ఈ పాపము నా మీద, నా పిల్లల మీద ఉండకూడదని చెప్పి ఆయన చేతులను కడుక్కుని ఆయన అంటున్నాడు, నేను మాత్రము ఈ ప్రభుకు మరణ శిక్ష విధించలేను, నేను మాత్రము ఈ క్రీస్తును సిలువకు అప్పగించలేనని చెప్పి ఆయన ఆ యొక్క యేసు ప్రభును వారికి అప్పగించాడు. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, కానీ ఈ పాపము నా మీద, నా పిల్లల మీద ఉండకూడదని చెప్పి ఆయన ఆ తీర్పు నుండి తప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ,
ఇక్కడ నీళ్లలో మరి పిలాతు చేతులు కడుక్కొని తన జీవితానికి పాపము అంటకుండా కాపాడుకున్నాడు. యేసు ప్రభుల వారు నీటి ద్వారా ఎన్నో అద్భుతాలను చేశాడు. నేను కూడా ఆ నీటి ద్వారానే కడగబడ్డాము గనుక మన మీద ఉన్నటువంటి ప్రతి పాపము తొలగిపోయింది. మన మీద ఉన్న ప్రతి దోషము కల్మషం అంతా కడగడానికి ప్రభు ఆయన సహాయము చేస్తున్నాడు. ఒక దినాన్ని ఒక పాత్రలో నీళ్లు తీసుకుని వచ్చి శిష్యులను కూర్చుంటే వారి పాదాలను మరి ఆ పల్లెంలో పెట్టమని ఆయన పాదాలను కడిగాడు. ఎందుకో తెలుసా? మనుషుల్లో ఉన్న ప్రతి పాపము తొలగిపోవాలని, మరి నేను తగ్గింపు జీవితం కలిగి ఉండాలని మన జీవితాలకు ఎన్నో పాఠాలను ఆయన నేర్పించినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ మనము చూస్తూ ఉంటాము క్రీస్తు ప్రభు యొక్క వీపి మరి కొరడాల చేత కొట్టబడి చీల్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితి. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దినం యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఇలాగ బోధించాడు, నేను చనిపోతాను, భూమిలో పాత పెట్టబడతాను, 3వ దినాన్ని తిరిగి లేస్తాను అంటే ఆయన శిష్యులు అన్నారు, ప్రభువా నీవు చనిపోతే అది మంచిది కాదు, నీవు ఈ లోకములోనే ఉండాలి, మాతోనే ఉండాలి అని చెప్పి యేసు ప్రభును బ్రతిమాలుకుని, అయ్యా నీ మరణము నీకు దూరమగునుగాక అంటే యేసయ్య అన్నాడు, గోధుమ గింజ భూమిలో పాత పెట్టకపోతే అది ఎప్పటికీ కూడా అలాగే ఒక్క గింజగానే ఉంటుంది. అది కానీ భూమిలో పాత పెట్టబడితే ఆ భూమిని చీల్చుకుని అది బయటకు వచ్చి విస్తారమైనటువంటి పంట, విస్తారమైనటువంటి మొక్కలు, కాయలు అవి కాస్తాయని చెప్పినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చీల్చబడడం అనేది మనం చూస్తూ ఉంటాం. భూమి చీల్చబడకపోతే పెట్టబడినటువంటి విత్తనము అలాగే ఉండిపోతుంది. మరి బండ చీల్చబడకపోతే దానిలో ఉన్నటువంటి నీళ్లు అవి ఎప్పటికీ బయటకు రావు. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, సముద్రము చీల్చబడకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పటికీ కూడా ఆ సముద్రమును దాటి అవతలకు వెళ్ళేవారు కాదు. కనుక చీల్చబడడం అనేది ఒక అద్భుతాన్ని మనకు చూపిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క దేహము చీల్చబడిన కారణం చేత మానవాళికి మరి దేవుడు ఒక అద్భుతాన్ని చూపిస్తూ ఉన్నాడు. మనుషులందరికీ ఆయన ఒక గొప్ప కార్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. నీటి ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలను జరిగించాడు. హీ మేడ్ మిరకల్ విత్ వాటర్ అనే పుస్తకంలో అనేకమైనటువంటి అద్భుతాలు మరి యేసు ప్రభుల వారు నీటి ద్వారా జరిగించినట్లుగా పాత నిబంధనలో దేవాతి దేవుడు నీటిని రక్తముగా మార్చడము, చేదు నీళ్లను మధురముగా మార్చడము, ఇలాగ ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు నీటి ద్వారా దేవుడు జరిగించున్నాడు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మన జీవితాలను కూడా ఒక అద్భుతముగా ఆయన చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు యెషయా ప్రవచనాన్ని పలుకుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క దేహము చీల్చబడుతుందని, ఆయన యొక్క వీపు మీద కొరడా దెబ్బలు కొట్టి ఆయన దేహాన్ని ముక్కలుగా చేస్తారని, చీల్చివేస్తారని అక్కడ వ్రాయబడి ఉంటుంది. నీ కొరకు నా కొరకు ఆయన చీల్చబడ్డాడు, నీ కొరకు నా కొరకు ఆయన కొట్టబడ్డాడు, నీ కొరకు నా కొరకు ఆయన ముక్కలుగా చేయబడినటువంటి దేహముతో ఎంతో అలాడిపోతూ ఉన్నాడు. నిలువెల్లా ఆయన శరీరాన్ని చీల్చివేశారు. ముళ్ళతో చేయబడిన కిరీటం ఆయన తల మీద పెట్టినప్పుడు ఆయన తల చీల్చబడింది. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, ఆయన చేతుల్లో మ్రేకులు కొట్టినప్పుడు, ఆయన కాళ్ళలో మ్రేకులు గుచ్చినప్పుడు ఆయన నిలువెల్లా బాధను అనుభవిస్తూ ఆయన చీల్చబడినటువంటి వాని వలె అయిపోయాడని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 129వ కీర్తన 3వ వచనంలో చూస్తే, కొట్టువారికి నా వీపును అప్పగించానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో 51వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, మేము దాటిపోవునట్లుగా నీవు వంగి నీ వీపును మాకు అప్పగించమని వారు అడిగారంట. అయ్యా మేము దాటి వెళ్ళాలనుకుంటున్నాము, అక్కడ వంతెన లేదు కనుక నీ వీపును వంచు, మేము దాటుకుని వెళ్ళిపోతామని చెప్పినప్పుడు ఆయన తన యొక్క వీపును వంచాడని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. ఈ లోకంలోంచి పరలోకం అనే ఆ అవతల ఉన్నటువంటి ఆ యొక్క మోక్షానికి మానవుడు వెళ్ళాలంటే యేసయ్య ఒక్కడే మార్గముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన సెలవిచ్చాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడు వెళ్ళలేడు అన్నాడు. ఆయన వంగి ఆయన మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆయన దేహాన్ని ముక్కలుగా చేసుకుని మనకు నిచ్చెనగా మార్చివేయబడ్డాడు. మన కొరకు ఆయన పరమ మరి భాగ్యాన్ని విడిచి, ఆ సింహాసనాన్ని విడిచి ఆయన మన కోసం భూమి మీదకు వచ్చి ఎంతో త్యాగాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం.
ఆయన దేనిని అప్పగించుకున్నాడంటే చీల్చడానికి ఆయన యొక్క వీపును అప్పగించుకున్నాడు. అంతేకాదు ఆయన వస్త్రాలను మరి రాను వారికి అనగా అక్కడ ఉన్నటువంటి వారికి ఆ వస్త్రాలను అప్పగించేసుకున్నాడు, మీరు తీసుకోండి అని. అంతేకాదు మరి చెంపలు పెరుకు వేయడానికి ఆయన గెడ్డాన్ని ఆయన అప్పగించుకున్నాడు. ఉమ్ము వేయడానికి మరి ఆయన యొక్క ముఖాన్ని ఆయన అప్పగించుకున్నాడు. మేకులు కొట్టడానికి ఆయన చేతులను కాళ్ళను అప్పగించుకున్నాడు. మనుషుల యొక్క పాపాన్ని తీసివేయడానికి ఆయన రక్తాన్ని అప్పగించుకున్నాడు. మరి అరిమతు యోసేపుకు ఆయన దేహాన్ని అప్పగించుకున్నాడు. చివరిగా పరమ తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఆయన ఎలాగూ సెలవిచ్చాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానయ్యా, వీళ్ళు ఏం చేశారో వారికి తెలియదు గనక వీళ్ళను క్షమించు అని చెప్పి నా ఆత్మను నీకే అప్పగిస్తున్నానని చెప్పి ఆ ఆత్మను పరమ తండ్రికి అప్పగించుకున్నాడు. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, యేసుక్రీస్తు వారు తన పరిచర్య ప్రారంభములో మొదటిగా తండ్రితోనే మాట్లాడాడు. అరణ్యములోకి వెళ్ళి 40 రోజుల ఉపవాసం ఉండి ఆ పరమ తండ్రితోనే మాట్లాడాడు. తండ్రి, ఈ లోకానికి నన్ను పంపించావు, ఈ ప్రజలను రక్షించడానికి నన్ను పంపించావు, ఈ ప్రజలందరిని రక్షించినట్లుగా నీ యొక్క సహాయాన్ని నాకు దయచేయమని ఆయన సెలవిచ్చాడు. కనుక దేవుని సన్నిధిలో ఉన్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సెలవిచ్చినటువంటి మాట, ఆయన చెప్పినటువంటి ఆ యొక్క త్యాగము మనము జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో మనము ముందుకు కొనసాగడానికి ప్రయత్నము చేయాలి. ఆయన మన కోసమే అప్పగించబడ్డాడు, మన కోసమే తను తాను అర్పించుకొని ఆయన ప్రాణాన్ని మన కోసము త్యాగం చేసి ఆయన మరణించి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన సెలవిచ్చాడు, ఎవరైతే నన్ను అంగీకరిస్తారు, ఎవరైతే నా నామం పేరిట ప్రార్థన చేస్తారో, ఎవరైతే నా నామం పేరిట రక్షణ పొంది నా కొరకు ఎదురు చూస్తారో వాళ్ళందరినీ నేను తీసుకుని వెళ్ళడానికి నేను సిద్ధముగా ఉన్నానని చెప్పి ఆయన అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన త్వరగా తిరిగి రానయ్యున్నాడు. నీవు నేను ఆయన కొరకు నమ్మకంగా బ్రతకగలిగితే ఆయన మన కొరకు అప్పగించినటువంటి ఆ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుని, ఆ రక్షణను నువ్వు కాపాడుకుని ఆయన కొరకు సాక్షిగా ఉండగలిగితే ఆయన నిన్ను దీవిస్తాడు. నీకు అటువంటి ధన్యత ఇవ్వడానికి ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు రక్షణ, ఆయన ఇచ్చినటువంటి రక్తము చేత మనకు పరిశుద్ధత, పరలోక భాగ్యాన్ని మనకు ఇస్తున్నాడు గనక దానిని పొందుకుని ముందుకు కొనసాగుదాం. అటువంటి ధన్యత ఈ మాటలు వినుచున్నటువంటి మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.